అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, విజయవాడలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఈరోజు కుంభవృష్టి వస్తుంది 3 రోజులుగా. ఈ నేపథ్యంలో మనం ప్రకాశం బ్యారేజీకి కూడాను ఆ రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం, ఒక విధంగా డ్యామేజ్ రావడం, ఇంత జరుగుతున్నా కూడా 60 వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు వీధి వీధి తిరుగుతూ ఎలక్ట్రిక్ బోర్డ్స్ లో నేనున్నాను, ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత నాది అంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వానని దేన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తున్నారు. అసలు ఎలా చూడాలి? ఎన్ని సంవత్సరాల తర్వాత విజయవాడలో ఇలాంటి వర్షం కురిసింది? ఇది చారణాల క్రితం 100 సంవత్సరాలు అంటున్నారు. అయితే మీకు వరద కానీ, వాన కానీ, వరద కానీ, ముప్పులు, తుఫాన్లు అవి కూడా మనకి చెప్పి రావని ప్రకృతి తాలూకు ప్రకోపం. అది మన పొరపాట్లు ఏంటంటే, మీరు ఒకటి గమనించండి, మన పూర్వీకులు ఎవరైనా సరే వాళ్ళ నివాస స్థలాల్లో కొంచెం ఇటువంటి వరదలో వానలకి తుఫాను బారిన పడకుండా నిర్మించుకునేవారు. అంటే మీకు ఇప్పుడు బెజవాడ ఉందా? అసలు సిసలు బెజవాడలో ఒక చుక్కలేదు నీరు, చుట్టుపక్కలన్నీ వచ్చినాయి. అంటే ఇప్పుడు సమాజం మారుతుంది, జనాభా పెరుగుతున్నారు, విస్తరణ, నగరాలు పట్టణాలు విస్తరణ చెందుతున్నాయి. ఆ విస్తరించినప్పుడు కొంచెం లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, స్థలం అవసరమై. ఇప్పుడున్న పొలాలు ఉన్న ప్లేసుల్లో ఇళ్ళు వచ్చేసినాయి. పొలాలు అంటే ఏంటి? వ్యవసాయ క్షేత్రాలు. వ్యవసాయ క్షేత్రాలకి కొంచెం వాల్ ఉంటుంది, నీరు ఒక చుక్క వాన పడినా అక్కడ జారుతుంది. కాబట్టి అదొక కారణం. రెండు ఏంటంటే, మనం అడ్డదిడ్డంగా ఈ నిర్మాణాలు చేయటం, మనం ఆ వాన నీటిని మళ్లించే క్రమంలో మనం కొన్ని పొరపాట్లు చేసాం. దానివల్ల కూడా ఈ ముప్పు వస్తుంది. పూర్వం చూడండి, మన ఊళ్ళో చెరువు, మీ ఊళ్ళో ప్రతి ఊళ్ళోనూ ఊర చెరువు అని ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఊర చెరువు ఎలా నిండుతుంది? మన ఊర్లో పడిన ప్రతి నీటి చుక్క కూడా అక్కడ చేరుతుంది. అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అప్పట్లో ఇంత నైపుణ్యం లేకపోయినా పూర్వం ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే ఆ ఊళ్ళో చెరువులు ఉండి వర్షం పడితే అక్కడి నుంచి వచ్చిన నీరంతా అందులోకి వెళ్ళేది. ఆవిడకి ఇబ్బంది ఉండేది కాదు. అది కూడా నిండిపోయి కట్టదిగిపోతే అది వేరే కథ. కానీ ఇప్పుడు అలా కాదు కదా. 4 చుక్కలు పడితే హైదరాబాద్ ఏమైపోతుంది చూడండి. ఈ దేశంలో అన్ని నగరాల్లో నీట ముంపు గురైనాయి. ఈ పనికిమాలిన సన్నాసులు కొంతమంది అమరావతి మునిగిపోవడం కోసం చూస్తున్నారు, కానీ అమరావతి మునగదు. ఇంత మునగదంటే ఆల్రెడీ ఆ వాగుకి వచ్చి నీరు తోడేసి ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఇప్పుడు కరకట్ట దగ్గర కూడా ఆ మంత్రి సత్యనారాయణరాజు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, ఖచ్చితంగా వస్తాయి. రాకపోతే విచిత్రంగానే వచ్చినందుకు ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే నది ఒడ్డున ఉన్న దాంట్లో ఎందుకు రావు? రాకపోతే వాడుతుంది, రాకపోతే ఆశ్చర్యం పడాలి. వచ్చినాయి కాబట్టి వచ్చినాయా అయితే తోడేంటారు అనుకోవాలి, అంతే. ఇంకోటి ఏంటంటే, అమరావతి మునిగిపోతాయి, అమరావతి మునిగిపోయిందంటే మునిగిపోద్ది. సో వాట్? ఇంత ప్రకృతి విపరీతంగా నీళ్లు. ఇప్పుడు ఇక్కడ విపరీతమైన వర్షం కన్నీ విన్ని ఎరగని దాదాపు 100 సంవత్సరాల లోపల పడినంత వర్షం పడిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2, ఆల్రెడీ నదులన్నీ నిండు గర్భిణీలాగా నిండుగా ఉన్నాయి, పైనుంచి వచ్చి పడిపోతుంది. వాగులు వంకలు పొంగి పొరిలిపోతూ ఉన్నాయి, ఇంకా వర్షం పడుతుంది. ఈ 3 రకాలుగా వచ్చి ముప్పేట దాడి చేస్తే డెఫినెట్గా వరదలు వచ్చేస్తాయి. అది నీరు ఎక్కడికి పోవాలి? ఇదంతా సముద్రంలో పోవాలి. ఇప్పుడు వరకు కూడా పొన్నం రోజులు పోటు అంటారు దాన్ని, ఆటు పోటు అని ఉంటుంది. నదులకు కానీ సముద్రానికి కానీ ఆటు పోటు ఉంటుంది. పొన్నం వచ్చినప్పుడు పొంగుతుంది, అమావాస దగ్గరికి వచ్చినప్పటికి ఇలా లాగుతూ ఉంటుంది. ఇప్పుడు అలా లాక్కోబట్టి ఈ నీరు ఇంకా లోపలికి వెళ్తుంది. అదే పొన్నం రేపో మాపో పొన్నం అనుకోండి, ఇదంతా మళ్ళీ వెనక్కి తినేద్ది. ఇప్పుడు మీరు ఇవాళ శాతం చాలా వరకు వెళ్ళిపోద్ది. ఇవాళ అమావాస కదా, ఇవాళ అమావాసే కదా, ఇవాళ రేపు అమావాస ఉంది. ఆ అమావాస అంటే లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అమావాసకి పున్నానికి పిచ్చి లెగుతుంది అంటారు కదా, అలాగా ఇప్పుడు ఈ సముద్రం కూడా ఆటు పోటు వస్తుంది. కాబట్టి ఇది కొంత లాగుతుంది. అంటే సముద్రం తన్ని పెట్టింది అనుకోండి, వచ్చిన నీరు అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడో చోట చూసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నీరు రావటాన్ని మనం అది ఎవరిని తప్పట్లేదు. ప్రకృతి ఏం చేయగలితే ఎవడ ఆపగలరండి ప్రకృతిని? ఇప్పుడు ఈ దేశంలో ఏ నగరం మునిగిపోలేదు. అది మనం చేసిన స్వయంకృతం, మనం చేసిన తప్పులు ఉంటాయి కొన్ని. ఇప్పుడు చెట్లు పెంచం, లేకపోతే ఆ నీరు పోయే దారి చూడడం, ఎక్కడికక్కడ ఆ నీరు పోయే మార్గాలన్నీ బంధించేస్తే ఆటోమేటిక్గా ఈ ఉపద్రవం వస్తుంది. అయితే
దాన్ని నష్ట నివారణ ఎలా చేసుకోవాలి, పునరావాసం ఎలా కల్పించాలి, ఆ నష్ట తీవ్రతను ఎంత తగ్గించాలనేటువంటిది పాలకుడు తాలూకు నైపుణ్యం మీద, చతురత్వం మీద, బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఒక దుప్పటి కప్పుకుంటాడు మామూలుగా ఏసీ అవడం, ఇంకో దుప్పటి తేరా అని చెప్పి 2 దుప్పట్లు కప్పుకుని పడుకుంటారు. ఈ అధికారులు కూడా అలాగే శుభ్రంగా ఏదోటి వేయించుకుని మందు కొట్టేస్తా కూర్చుంటారు. అనుమానం లేదు. ఎవడన్నా బాధ్యత ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఎదలు ఉంటారు కదా, మందులో మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా వాళ్ళు చుత్త ఊరుకోలేరు, ఏదో పని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, నేను ఎవడు చేయమన్నారు అని చెప్పి వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తారు. తర్వాత జరిగిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ విజయవాడలో కని విని ఎరగని రీతిలో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆ వ్యక్తి తిరిగి వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నాడు. ఆయన వచ్చేయటం వల్ల నీరంతా వెళ్ళిపోయి గబక్కనంతా నార్మల్ పరిస్థితి రాదు, కానీ అక్కడ భయాందోళనకు గురయ్యే ప్రజలకి ఒక రకమైన భరోసా కలిగిస్తుంటారు. బాధ్యత కలిగిన వాడు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు తండ్రి ఉంటాడు, పిల్లలందరూ భయపడుతున్నారు అనుకో, భయపడకంటారా అని వాళ్ళు పొదువుకుని వాళ్ళకు ధైర్యం కల్పిస్తాడు. ఆ పని ఆయన చేస్తున్నాడు. 2, ఆయన దగ్గర ఉండటం వల్ల యంత్రాంగం అంతా కొంచెం చురుగ్గా పనిచేస్తుంది. సహాయ కార్యక్రమాలు వేగం అందుకుంటాయి. పార్టీ శ్రేణులన్నీ ముందుకు వస్తాయి. రకరకాల కారణాలు ఉంటాయి. స్వతహాగా సహాయపడాలన్న మనస్తత్వం ఉంటుంది, అధినేత దృష్టిలో పడాలి, ఎక్కువ సహాయం చేసేటువంటి అది ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతోటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం అందుతుంది. నీళ్ళు, పాలు, కరెంట్ లేదు, ఎవరికైనా సమాచారం ఇద్దామంటే ఫోన్కి ఛార్జింగ్లు ఉండవు, వార్తల సమాచారం ఏమీ తెలియదు, అంత ద్వయాందోళన ఉంటారు. ఇంకా కొంత ఈ వరదల వల్ల ఏంటంటే పాములు, తేళ్ళని కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి, ఇళ్లలో దూరిపోతాయి. ఆ భయం ఒకటి ఉంటుంది. తినడానికి తిండి ఉండదు, వండుకుందామంటే ఏమి ఉండదు. ఇప్పుడు కింద పై ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కొంచెం పర్లేదు, కింద 2-3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది వచ్చేస్తుంది. పైన ఉన్న వాళ్ళకి ఒక రకమైన సమస్య అయితే కింద ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సామాన్లు పాడైపోతాయి. అవన్నీ రిస్టోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఈయన ఉండడం వల్ల వారం రోజులు అవ్వాల్సింది 4 రోజుల్లోనూ, 4 రోజులు అవ్వాల్సింది 2 రోజుల్లోనూ, 2 రోజులు అవ్వాల్సింది వెంటనే తక్షణం జరుగుతాయి. కాబట్టి ఆయన అలా తిరుగుతున్నాడు. చాలామంది దాన్ని కూడా ఆయన తిరగటం ఏంటి, ఒక చాటు కూర్చొని చేయాలి అని చెప్తారు. ఆయన అలా చేయడు. ఆయన స్వయంగా వెళ్ళి చేస్తేనే ఆయన తృప్తి. అది దాన్ని మనం ఏం చేస్తాం, ఆయన చేయాలనుకుంటాడో, అందరికీ భద్రత కల్పించాలి, ఆందోళన కలగకుండా వాళ్ళకి అందరికీ ధైర్యం చెప్పాలనుకుంటాడు. దానివల్ల ఫలితం ఉంటుంది. గతంలో ఆయన చేసిన చరిత్ర ఉంది. హుదూ తుఫాన్ అయినా, 96లో కోనసీమలో వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే, ఎలాంటి క్రైసిస్ వచ్చినా ఆయన ముందు ఉంటాడు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడు కూడా ఆయన డ్యూటీ ఏం చేస్తాడు. జగన్ ఇదివరకు ప్రభుత్వాలు ఆయన ఏమైనా చేస్తుంటే వద్దనివారు కాదు, ఆయన సహాయం తీసుకునేవారు. ఏమైనా విమర్శ ఉన్నా కూడా ఈజీగా తీసుకునేవారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన చేయడు, అమ్మ పెట్టదో అడుగు తినానేవద్దు అన్నట్టుగా ఆయన చేయడు. వీళ్ళు ఎవరైనా చేస్తుంటే కూడా అడ్డుకునేవాడు. వీళ్ళు టీడీపీ పార్టీ అధికారంలో ఉందనుకోండి, పార్టీ చేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం చేత చేయిస్తాడు. వాళ్ళు ట్రస్ట్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాలు చేస్తారు. అనేక మంది ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చేయడు, చేసి వాళ్ళని తొంతాడు. ఎవరికాడు కొంతమంది వీళ్ళు అన్ని ఆటంకాలు పెట్టినా చేసుకుని ఇస్తారు. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఆయన ఒక మజ్జిగ కేంద్రం పెట్టాడు. మంచి చలి కేంద్రం పెడతారు కదా, అలాగే ఒక మజ్జిగ సప్లై పెట్టాడు. అక్కడ విజయవాడ రాఘవయ్య పారుతారు, ఆయన సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో. దాన్ని కూడా చేయనివ్వలేదు ఆ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. చచ్చి చేడి బతిమాలుకుని ఆళ్ళని చేసుకుని ఏదో రకం నడిపించాడు. అయినా సరే అనేక ఆటంకాలు. అలా ఉంటుంది వాళ్ళతో పరిస్థితి. ఇక్కడ అంటారా, ఈ ప్రజలెవరో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే బలవంతంగా ఆయన ముంచెద్దుడు, అమరావతిని ముంచెద్దుడు. అవసరమైతే గొట్లు కన్నలెట్టేస్తారు. వాళ్ళంతా నీచులండి, వాళ్ళంతా సైకోప్యాచి. ఆ ప్రాంతం మీద, వాళ్ళ మీద వాళ్ళ రకమైన ద్వేషం వాళ్ళకేటో. కానీ కాబట్టి దీనికి మనం వాళ్ళు చేసే విమర్శలు నమ్మకూడదు. వాళ్ళందరికీ ఒక రోగం ఉంది. ఒక 20% ఉన్నారు, ఆయనకు వచ్చిన ఓట్లు వచ్చినాయి 40% వచ్చినా 20% మాత్రమే సైకో బ్యాచ్. ఇతను ఎలా ఉన్నాడో వాళ్ళు అలాగే ఉంటారు. అమరావతిని అమరావతి అంటారు, అమరావతి మునిగిపోవాలని కోరుకుంటారు. విజయవాడ మీద ఇప్పుడు ఏ నగరం మునిగిపోతలేదు, దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఏదైనా పోద్ది. వైజాగ్ అంతా తుక్కు అయిపోలేదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే పని ఆయన చేసుకునే వాళ్ళే. ఇప్పుడు కూడా విమర్శించాడు అనుకోండి, నీచ నికృష్టులు అవుతారు. కొంతమంది కమ్యూనిస్టులు కూడా మాట్లాడారు పొద్దున్న టీవీలో, ఇంకా చేయాలి చేస్తారు, చేసివాడిని అంటారు. మీరు చేయనివాడిని అంటే వాళ్ళ పేపర్ కట్టు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఇది పరిస్థితి. సార్, అంటే ఏపీలో
ఈరోజు కుంభవృష్టి వర్షం పడుతుంది, ప్రజలు లభోదిబ్బం అంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక్కడ ఇంత సహాయక చర్యలు చేపట్టి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్తున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి అంటారు? ఒక పక్క రాష్ట్రం ఏమో వర్షాల వల్ల ఇబ్బందులు పడుతుంటే ఈయన మాత్రం లండన్ టూర్ వెళ్తున్నారు, ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు నేను చెప్పాను కదా బ్యాచ్ మనస్తత్వం గురించి. ఇప్పుడు ఆయన ముందుగా నిర్ణయించుకున్న ప్రోగ్రాం అది, దాన్ని కూడా మనం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. కానీ ఆ ప్రోగ్రామ్ మార్చుకోవచ్చు షెడ్యూల్. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే అతని మనస్తత్వం ఏంటంటే శవాలంటే ఇష్టం, రాబందులకి శవాలంటే ఇష్టం కదా పీక్కు తినడానికి. అలాగే అతనికి కూడా శవాలు ఉండాలి. ఆ శవాలు ఉంటే దాని దగ్గరికి వచ్చి ఎరునవ్వులు నవ్వకుండా పిచ్చూపులు చూస్తా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయన మనస్తత్వం. కాబట్టి మీరు అప్పడాలు తెలుసు కదా, అప్పడాలు వడియాలు ఉంటాయి కదా, మరిగి నూనెలో అప్పడం వేసారనుకో ఇంత అప్పడం ఇంత అయిపోద్దా? అలాగే శవాలు ఉన్నాయనగానే ఇంత మొహం అయిపోద్ది అతనికి. రెండు శవాలు ఉంటే ఇంత, 10 శవాలు ఉంటే ఇంత అయిపోద్ది మొహం. వచ్చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అంతే తప్ప మొదటి నుంచి చూడండి అసందర్భంగా మాట్లాడతాడు. అక్కడ సందర్భాన్ని తగినట్టుగా మొక్క కాపాడికి వెళ్ళి ఉండవు. ఎడుతున్నాడో నవ్వుతున్నాడో తెలియకుండా ఉన్నాం. అతను ఎంతకు అభిమానిస్తున్నారో తెలియదు. ఓ లక్షణాలు, మంచి లక్షణాలు ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారిని అభిమానించారు ఇంకా మీ సినిమా హీరోని. మంచి డ్యాన్స్లు వేస్తాడు, మంచి ఫైట్లు చేస్తాడు, కుర్రోళ్ళు అప్పట్లో ఉన్న హీరోల కన్నా భిన్నంగా ఉందని అభిమానిస్తారు. ప్రభాస్ ఉన్నాడంటే భలే యాక్ట్ చేస్తాడు, మంచి బాగుంటాడు అని ఉంటుంది. మహేష్ బాబు అంటే మంచి డీసెంట్గా ఉంటే డిగ్నిఫై ఇలాగ ఉంటుంది మీద. బాలకృష్ణ గారి మీద డైలాగులు బాగా చెప్తే ఇలాగ ఉంటుంది అభిమానం. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు, ఆయన కష్టపడతాడు, అభివృద్ధి చేస్తాడు, ఉపాధి కల్పిస్తాడు, కొంచెం ఒళ్ళొంచి పని చేస్తాడు, మంచి పని చేసి కూడా అని అభిమానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం వాళ్ళు గ్యాదర్ చేయగలుగుతాడు, మొహమాటంగా ఉంటాడు, రూపాయి పెడదామని చూస్తాడు. ఇలాగ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిమానం ఉంటుంది. మోడీ గారి మీద, రాహుల్ గాంధీ మీద ఇలాగ. ఇతన్ని ఏ లక్షణాలు చూసి అభిమానిస్తున్నారో అర్థం అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఆడు సైకో, మనం సైకోలు కాబట్టి మనందరూ బ్యాచ్ అనుకుంటున్నారు అన్నమాట. అదొక రోగం ఇది. అతను లండన్ వెళ్ళకపోతే ఆశ్చర్యపోవాలి మీరు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. లేదు చాలా మంది చచ్చిపోయారంటూ చెత్తడానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.